నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు అందరూ? సో ఆఫ్టర్ అ వెరీ 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 లాంగ్ టైమ్ టుడే వీఆర్ మేకింగ్ దిస్ వీడియోస్. కార్లో డ్రైవ్ చేసుకుంటూ మాట్లాడడం చాలా రోజులు అయిపోయింది. ఇంతకుముందు రెగ్యులర్గా చేసేటోళ్ళం అండ్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసిన. ఐ హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయింగ్ దిస్ క్వాలిటీ వీడియో. ఐఫోన్లో షూట్ చేస్తున్నా. ఇది జిమ్కి వెళ్ళిన తర్వాత వీల్ యూస్ కెమెరా, ఎందుకంటే మనం కెమెరాని ఇక్కడ కనెక్ట్ చేసి తీసి మళ్ళీ ఫోన్ బ్యాగ్లో వేసుకొని మళ్ళీ జేబులో వేసుకొని పెద్ద పంచ్ అవుతుంది. సో అట్లా అని చెప్పి బ్లాగ్స్ ఇట్లా చేస్తున్నా. అండ్ ఒకటి ఏంటంటే బేసిక్గా కెమెరాతో మనం వీడియోస్ ఏమైనా షూట్ చేస్తున్నప్పుడు దాన్ని ఇక్కడ కనెక్ట్ చేయాలంటే పైన మైక్ది మౌంట్ ఉంటుంది, దానికి ఒక ఎల్ఎన్ కీ ఉంటుంది. ఆ ఎల్ కీ తోటి లాక్ చేసి మళ్ళీ డిస్లాక్ చేసి మళ్ళీ తీసి మళ్ళీ పెట్టాలో పెద్ద పని. అట్లా అని చెప్పి దీనిలో షూట్ చేస్తున్నా. అండ్ ఈరోజు వచ్చేసి మనది చెస్ట్ అండ్ ట్రైసెప్. చెస్ట్ బైసెప్ ఏదో తెలియదు. సో మస్తు మంది నాకు అడుగుతారు లైక్ విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ మజిల్ గ్రూప్ అని. అట్లా ఇన్ స్పెసిఫిక్ నాకైతే ఏం ఫేవరెట్ మజిల్ గ్రూప్స్ లేవు. అండ్ అన్నీ ఫేవరెటే అని చెప్తాను నేను, ఎక్సెప్ట్ లెగ్స్ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది చేసేటప్పుడు, బట్ చేయాలి. ఇంకా అదొక్కటే మనది వీక్ పార్ట్ కాబట్టి దానిపైన ఖచ్చితంగా మనం వర్క్ చేయాల్సిందే. చేద్దాం వర్క్. అండ్ ఇంకొక ముచ్చట ఏంటంటే కాంపిటీషన్కి ఇంకా 55 days ఉంది. బెల్ట్ వేసుకో. కాంపిటీషన్కి ఇంకొక 55 days ఉంది. ఇదేంది నువ్వు కాంపిటీషన్ ఆడతలేను అన్నావు కదా అంటే, ఎస్ నేనేం ఆడతలేను, బట్ మన వాళ్ళు ఆడుతురు. మన క్లయింట్ ఒకటి ఆడుతున్నారు, టీమ్ ఫిట్ వర్డ్స్ నుంచి ఒక క్లయింట్. అండ్ బాను, ఎస్థెటిక్ బాను, వీళ్ళంతా ఆడుతున్నారు. ప్రకాష్ ఆడుతున్నాడు, భాస్కర్ ఆడుతున్నాడు. సో ఖచ్చితంగా మనం కాంపిటీషన్కి వెళ్తాం, చూడడానికి సపోర్ట్ చేస్తాం మన వాళ్ళని. ఆడకపోయినా అక్కడ ప్రజెంట్ అవుతుంటాం. అండ్ ఎంతమంది కాంపిటీషన్కి వస్తారు ఏందనేది కింద కామెంట్ చేయండి. ఒకటి పోతున్నాం జిమ్కి. అయితే ఈ వీడియో కొంచెం లాంగ్ లెంత్ ఉంటుండొచ్చు. ఇంకొకటి నేను చిన్న చేంజ్ చేద్దాం అనుకుంటున్నా వీడియోస్లో. ఒక స్టైల్ ఏంటంటే కార్లో కూర్చున్నప్పుడు మంచిగా మాట్లాడతా, ఫుల్ టైం మాట్లాడదాం. పోయేటప్పుడు వచ్చేటప్పుడు మంచిగా మాట్లాడతా. అండ్ ఎప్పుడైతే మనము వర్కౌట్ చేస్తామో ఆ టైంలో కంప్లీట్గా వీ విల్ ఫోకస్ ఓన్లీ ఆన్ అవర్ వర్కౌట్స్. ఓకే, వర్కౌట్ చేసేటప్పుడు మాటలు ఎక్కువ అవుతున్నాయి, అంటే మాట్లాడుకుంటా సోదేసుకుంటా చాలా టైం వేస్ట్ చేస్తున్నా. సో ఈ రోజు నుంచి అట్లా మాట్లాడడము కెమెరా ముందర నేను, అంటే ఇన్ జిమ్ ట్రైనింగ్ టైంలో మధ్యలో ఏదైనా ఒకవేళ నాకు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మీకు చెప్పాలి అనుకుంటేనే మాట్లాడతా, లేదంటే నేను ఏం మాట్లాడా. అదొకటి అర్థం చేసుకోండి. ఇంటెన్సిటీ చూపిస్తాను మీకు, లైక్ హౌ ఇంటెన్స్ ఐ హ్యావ్ టు ట్రైన్, ఎంత గట్టిగా ట్రైన్ చేస్తే మన బాడీ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ ఈరోజు ఈ హుడీ వేసుకోనికి మెయిన్ రీజన్ అయితే మన బాడీ కండిషన్ ఏదైతుందో అది నేను మీకు ఇప్పుడే చూపియా. మొత్తం వర్కౌట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో దిస్ ఈజ్ లైక్ అ పంప్ కవర్. సో లాస్ట్లో పంప్ కవర్ ఇప్పి మీకు చూపిస్తా కండిషన్. అప్పటి వరకు జస్ట్ హోల్డ్, మంచిగా ట్రైన్ చేద్దాం, గట్టిగా పుష్ చేస్తా. ఈరోజు కొంచెం పిఆర్లు బ్రేక్ చేయడానికి ట్రై చేద్దాం. ఆబ్వియస్లీ పుష్ కాబట్టి ఇంక్లైన్ డమ్ముల్లో పుష్ చేయొచ్చు, బెంచ్ ప్రెస్లో పిఆర్ చేయొచ్చు. సో చూద్దాం ఏమవుతుందో. వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద డే. చెస్ట్ డే బెస్ట్ డే, పోదాం. అండ్ మొన్న నేను ఒక పాయింట్ మీకు చెప్పినా కదా, నర్వస్ సిస్టమ్కి ఎఫెక్ట్ అవుతుంది మెడకాయ ఇట్లా ముందరికి లేపి చేసేటప్పుడు అని. అదొక పాయింట్ కన్సిడర్ చేయండి. చేసేటప్పుడు అదొక్కటి ఇంప్లిమెంట్ చేయండి మీ ట్రైనింగ్ ప్రోటోకాల్స్లో. ఖచ్చితంగా మీకు అది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ తోటే చెప్తున్నా. చాలామంది నాకు ఇంతకుముందు ట్రైనర్స్ కూడా మస్తు మంది చెప్పారు. నేనేమనుకుంటుండే ట్రైనర్ వాళ్ళకి ఏం తెలుసు బొచ్చు వాళ్ళు అనుకుంటున్నా, కానీ కొందరు నిజం చెప్తారు, మనం పట్టించుకోమని. బట్ ఎస్, ఇంకా ఇప్పటి నుంచి ఐ విల్ ట్రై టు షూట్ ఎవ్రీ సింగిల్ డే కాదు, ఎవ్రీ డే చేస్తా. ప్రతిరోజు ఒక బ్లాగ్ వస్తుంది. ఇంకా బ్లాగ్లలో మీకు ఏం చెప్తున్నాను, ఏం నేర్చుకోనికి దొరుకుతుంది అనే ముచ్చట్లు పక్కకు పెడితే ఖచ్చితంగా మీరు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తోటి అయితే ఖచ్చితంగా ఒక రోజు గడుస్తుంది మీది. వాకింగ్ చేసుకుంటా ఏదో ఒకటి చేసుకుంటా మీరు ఈ బ్లాగులు చూడొచ్చు. మినిమం 40 minute బ్లాగ్ వెళ్తుంది నాది. మొన్న నయాసిన్ ఒక ట్యాబ్లెట్ వేసిన, అది వేసినంత వరకు బాగుండే, వర్కౌట్ చేసినంత వరకు బాగుండే. ఇంటికి పోయినాక దూజ స్టార్ట్ అయింది. పోయినాక మళ్ళీ స్నానం చేసిన, వర్కౌట్ చేసుకొని స్నానం చేసిన అప్పుడు. సో స్నానం చేసి ఎప్పుడైతే వచ్చిందో అప్పటిదాకా మండుతూనే ఉంది. స్విమ్మింగ్ వేసుకొని వచ్చే వరకు అట్లే ఉంది అది. సో కొన్ని టైప్ ఆఫ్ ప్రీ వర్కౌట్స్ ఉంటాయి విచ్ మైట్ సూట్ యూ ఆర్ మైట్ నాట్ సూట్ యూ. ఈ నయాసిన్ ఏవైతున్నాయో ట్యాబ్లెట్స్ ఫామ్లో ఉన్నవి, అవి అబ్జర్వ్ అయ్యి బాడీలోకి వెళ్ళడానికి 1 hour టైం పడుతుంది. ఆర్ ఏదైనా లైక్ ప్రీ వర్కౌట్ కానివ్వండి, కార్నిటైన్ కానీ, వీటిలో ఏంటంటే 3 types ఉంటాయి. ఒకటి ట్యాబ్లెట్స్, ఇంకోటి ఇంజెక్టబుల్, ఇంకోటి లిక్విడ్. ఈ 3 forms ఉంటాయి.
సో విచ్ టైప్ ఆఫ్ సప్లిమెంట్ యూ వాంట్ టు చూస్ అనేది మీ ఇష్టం, అది ఇట్స్ యువర్ టేక్. ఓకే, సో నాకేంది, ఒకవేళ నాకు టైం ఎక్కువ లేదు, ఐ జస్ట్ వాంట్ దట్ టు బీ రషింగ్ ఇన్ టు మై బ్లడ్ డైరెక్ట్లీ, అప్పుడు నేను ఇంజెక్ట్ చేస్తాను కార్నిటైన్. ఇంజెక్టబుల్ కార్నిటైన్స్ వాడతాం. ఇంజెక్టబుల్ కార్నిటైన్ తలిగిస్తాం, జస్ట్ 10-15 minutesలో ఇట్ విల్ గో ఇన్ టు ద బాడీ. 2 days 3 days ఉంటుంది బాడీలో కార్నిటైన్. ఇఫ్ ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ 2-3 days ఉంటుంది. ఓరల్ పిల్స్ తీసుకుంటే ఇట్ విల్ టేక్ అరౌండ్ 1 to 2 hours బాడీలో అబ్జర్వ్ కానీ. ట్యాబ్లెట్ అయితే లైక్ నయాసిన్. అండ్ లిక్విడ్ ఉంటుంది, లిక్విడ్ కార్నిటైన్ ముచ్చ లెక్కనే ఉంటుంది. అది టేస్ట్ ఉంటుంది కానీ వేస్ట్, నిజంగా వేస్ట్, గోమూత్రం తాగినట్టే. సో దానివల్ల అసలు ఉపయోగం లేదని బేసిక్గా 1500-2000 పెట్టి న్యూట్రాబే కార్నిటైన్, లిక్విడ్ కార్నిటైన్ అని తీసుకొని సుప్పులు ఇట్లా తాగుతుంటాం మూతలు. వేస్ట్, ఉపయోగం. నువ్వు బాటిల్ తాగినా ఉపయోగం లేదు కార్నిటైన్. అది గోమూత్రం తాగితే మనం యూజ్ ఉందా అంటే ఏం లేదు, జస్ట్ ఒక స్పిరిచువల్ బిలీఫ్ అది అంతే. గోమూత్రం తాగితే ఆరోగ్యానికి మంచిది, లేకపోతే ఈవిల్ స్పిరిట్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి అంటారు, కానీ నిజంగా వెళ్ళవు అవి. నువ్వు ఎంత లంగ పని చేసి అది తాగితే అయిపోతుందా? అంతే కదా. ఇప్పుడు ఒక మనిషి ఏదైనా తప్పు పని చేసిండు, లేకపోతే ఒక అమ్మాయిని ఏదో చేసిండు, మారభంగం చేసిండు, వాడు గోమూత్రం తాగితే వాడు చేసిన తప్పులన్నీ వెళ్ళిపోతాయి లోపల నుంచి? వెళ్ళవు కదా. ఇట్స్ జస్ట్ అ స్పిరిచువల్ థింగ్. దాన్ని ఎక్కువ ఇది చేయొద్దు మనం. తప్పు చేసినోడికి కర్మ ఖచ్చితంగా ఏదో ఒక రోజు తలుగుతుంది. గోమూత్రం తాగేసి అట్లా అంటే మరి తప్పు చేసినోడు లీటర్ గోమూత్రం తాగుతాడు, దేవుడా నేను చేసిన తప్పును నాకు క్షమించు దేవుడా అంటే ఇట్ డజంట్ వర్క్ దట్ వే. సో ఇది కూడా అంతే. లిక్విడ్ కార్నిటైన్ ఈజ్ జస్ట్ వేస్ట్. ఇఫ్ యూ వాంట్ టు గెట్ కార్నిటైన్ ఇన్ టు యువర్ బాడీ, ట్యాబ్లెట్ లేకపోతే ఇంజెక్షన్. ఇంజెక్టబుల్ ఈజ్ బెస్ట్. నాకు తెలిసినంతవరకు ఇంజెక్టబుల్ ఈజ్ బెస్ట్. నేను ఇప్పటివరకు ట్రై చేయలే, బట్ డెఫినెట్లీ సమ్డే ఐల్ ట్రై. వీడియోలో కూడా మీకు చూపిస్తాను కార్నిటైన్ ఇంజెక్ట్ చేసేటప్పుడు. బట్ ఇప్పటికైతే మనం ఏం చేయలే. చాలామంది మా వాళ్ళు చేస్తారు, చూస్తున్నా, బట్ నేనైతే ఇప్పుడు చేయలే. చలో జిమ్కి వచ్చినాక డైరెక్ట్ ప్రియో కూడా తీసుకుంటా మాట్లాడదాం. ఇది డైనమైట్ ప్రీ వర్కౌట్. ఎందుకు ఇదే పర్టికులర్గా తీసుకున్నామంటే దీనిలో కెఫీన్, ఆల్ఫా జీపీసీ, సిట్రులిన్ కాంప్లెక్స్ అండ్ వేరే కాంపౌండ్స్ కొన్ని ఉంటాయి విచ్ ఆర్ కొంచెం బ్యాలెన్స్డ్ కంపేర్ టు అదర్ ప్రీ వర్కౌట్స్. ఈ SC4 కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా తీసుకుంటే దానిలో ఏంటంటే కొంచెం ఎక్కువ ఉంటుంది కెఫీన్. దానివల్ల మనకు ఆ ఇచ్చింగ్ సెన్సేషన్ అవన్నీ ఎక్కువ క్రియేట్ అవుతాయి. సో అట్లా కాకుండా ప్రాపర్గా బ్యాలెన్స్డ్ ప్రీ వర్కౌట్ తీసుకో. ఇంక్లైన్ డంబుల్ ప్రెసెస్ ఇంతకుముందు చెప్పినా కదా, ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేద్దామని. సో ఈరోజు ఐ విల్ గో విత్ 40 kg డంబుల్. ఇంతకుముందు నేను ఎప్పుడు 45 kg డంబుల్ లైఫ్లో ట్రై చేయలే, అండ్ ఎందుకో ఈరోజు ట్రై చేయాలనిపిస్తుంది. లెట్స్ సీ ఇఫ్ ఇట్ గోస్. ఫస్ట్ అయితే మనకి 40 తోటి 6 to 8 reps రావాలి. ఒకవేళ రెప్ రేంజ్ అచీవ్ చేస్తే దెన్ ఒక 5 minute రెస్ట్ తీసుకొని దెన్ విల్ గో ఫర్ 45 into 1 or 2 reps. లెట్స్ గో. Come on, 2 more.
चलो 1 nice चलो shoot తీసుకో. లాస్ట్ సెట్. మేజర్గా చూస్తే కండిషన్ అయితే బాగానే అవుతుంది. మజిల్ మాస్ స్లోగా బిల్డ్ అవుతుంది అండ్ ఇంప్రూవ్ అవుతుంది. ఓవరాల్ ఈ 3 months తర్వాత కండిషన్ ఏదైతే ఉంటుందో దానిలో మెజారిటీ ఆఫ్ మజిల్ అండ్ ఫ్యాట్ రెండు కలిపి ఉంటాయి, ఎందుకంటే బల్క్ వేస్తున్నాం కాబట్టి. అండ్ దాని తర్వాత ఈ 3 months తర్వాత మన ప్లాన్ ఏదైతే ఉందో దానిలో వీల్ గో విత్ అ ప్రాపర్ కట్. అంటే ఫ్యాట్ లాస్ చేస్తాం, 3 months బల్క్ చేస్తాం, 3 months కట్ చేస్తాం. 3 monthsలో మనము అరౌండ్ ఒక 3 to 4 kgs వెయిట్ గెయిన్ చేస్తాం. అండ్ ఈ కట్ ఏదైతే చేస్తామో దానిలో 1 to 2 kgs మాత్రమే డ్రాప్ చేస్తాం 3 monthsలో. సో వెరీ స్లో చిన్న మైల్ స్టోన్ చేసుకుంటూ నెక్స్ట్ ఒక 3-4 years యాజ్ ఐ సెడ్ ఒక 75 kg లీన్ అండ్ మస్కులర్ మనకు ఫిజిక్, మన గోల్ అది. లీన్ అండ్ మస్కులర్ 75 kgs వరకు ఉండాలి. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. వీ కెనాట్ అష్యూర్ కి మనం ఖచ్చితంగా ఇంతనే మజిల్ మాస్ పుట్ ఆన్ చేయాలి, ఖచ్చితంగా ఇంతే మజిల్ బిల్డ్ చేస్తామని. ఏదైతే అది అవుతుంది, బట్ ఇవ్వడం మాత్రం మనం బెస్ట్ ఇస్తాం. Three more, come on. 1, 2, last one. Let's go. Incline cable flies, 3 sets. అండ్ ఈ వర్కౌట్ చేస్తున్న టైంలో నేను మీకు ముచ్చట చెప్తాను. ఏంటంటే ఇప్పటి నుంచి నేను రెగ్యులర్ బ్లాగ్ స్టార్ట్ చేస్తాను అని చెప్పినా కదా. సో ఆల్రెడీ స్టార్ట్ చేసిన, చూస్తుంటే మీకు కూడా ఎవ్రీడే నా ప్రోగ్రెస్ నాకు గ్రాండ్గా అనిపిస్తుంది. అండ్ ఈ వీడియోలో నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే. వర్కౌట్ చేద్దాం ఫస్ట్, మొత్తం కంప్లీట్గా ప్రాపర్గా వర్కౌట్ చేద్దాం. లాస్ట్లో మళ్ళీ కార్ ఎక్కినప్పుడు దిగినప్పుడు విల్ టాక్. ఓకే, సో ఐ హోప్ యూ గైస్ విల్ ఎంజాయ్ ద వర్కౌట్ సెషన్. లెట్స్ గో. Is it necessary to lift heavy as weights, or
ట్రైనింగ్ టిల్ ఫెయిల్యూర్. ప్రతి సెట్లో మనం ఫెయిల్యూర్ హిట్ చేయాలన్నా అని నాకు అడిగితే ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ గోల్స్ అండ్ ఇండివిజువల్స్ ఫిజిక్. ప్రతి ఒక్కరు ఫెయిల్యూర్ వరకు ట్రైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇఫ్ సమ్మన్ ఈజ్ అ బిగినర్, ఈరోజే జిమ్కి ఫస్ట్ డే వచ్చిండు, యూ వాంట్ బి ఏబుల్ టు డూ దట్ ఫెయిల్యూర్. ప్రతి సెట్ ఫెయిల్యూర్ దాకా వేసుకుని పోతే ఫెటిక్ ఎక్కువ అయిపోయి నెక్స్ట్ డే నుంచి జిమ్కి రావడానికి బంద్ చేస్తారు. అండ్ మరీ ఎలైట్ లెవెల్ అథ్లీట్స్ అయినా కూడా ప్రతి సెట్ ఫెయిల్యూర్ చేయరు నాకు తెలిసినంత వరకు. ఓన్లీ లాస్ట్ వన్ టాప్ సెట్ ఫెయిల్యూర్ వరకు హిట్ చేస్తారు. సో నేను కూడా అదే ప్రోటోకాల్ ఫాలో అవుతా. ఒకవేళ 3 సెట్స్ ఉంటే 2 సెట్స్ రెప్ రేంజ్ మెయింటైన్ చేస్తారు 12 to 15. అండ్ లాస్ట్ సెట్లో ఫెయిల్యూర్ హిట్ చేసిన తర్వాత ఇఫ్ ఐ వోంట్ బి ఏబుల్ టు డూ 2-3 reps ఎక్స్ట్రా, అప్పుడు ఒక 2-3 ఎక్స్ట్రా కొడతా 2-3 reps. సో సెకండ్ సెట్ 12 to 15 reps. మోస్ట్ ఆఫ్ దెమ్ ఏం చేస్తారంటే బల్క్ ఉన్నప్పుడు దే స్టాప్ ట్రైనింగ్ దర్ యాప్స్. దానివల్ల యాప్స్లో థిక్నెస్ రాదు. ప్లస్ ఇదేంటంటే ప్రతి ఒక్క మజిల్ గ్రూప్ లాగానే ఇప్పుడు బైసెప్, షోల్డర్, చెస్ట్, ట్రైసెప్ ఎట్లనో అట్లనే సేమ్ మీ బైసెప్ కూడా అండ్ అట్లనే మీ సేమ్ యాప్స్ కూడా. కాబట్టి ఎట్లయితే మీరు మీ ఆర్మ్స్, మీ షోల్డర్ని ఎట్లయితే ట్రైన్ చేస్తారో ఈక్వల్గా మీ కోర్ని కూడా ట్రైన్ చేయాలి. అప్పుడే అది గ్రో అవుతుంది. అండ్ కమింగ్ టు కాంపౌండ్ లిఫ్ట్స్, డెడ్ లిఫ్ట్, స్క్వాట్ అండ్ బెంచ్ ప్రెస్, ఈ 3 మూమెంట్స్లో కూడా మీ కోర్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. కోర్ అనేది కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. సో డెడ్ లిఫ్ట్ చేస్తున్న టైంలో మీరు మీ కోర్ని ఎంగేజ్ చేస్తారు, లైక్ బ్రేస్ని హోల్డ్ చేసి డెడ్ లిఫ్ట్ చేస్తారు. బెంచ్ చేసేటప్పుడు కూడా ఆర్చ్ క్రియేట్ చేస్తారు, అప్పుడు కోర్ ఎంగేజ్ చేస్తారు. ఆల్సో స్క్వాట్ చేస్తున్న టైంలో కూడా యూ బ్రేస్ యువర్ ఎయిర్ ఇంటూ యువర్ దిస్ ఏరియా.
సో దానివల్ల మీ కోర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి ఓవరాల్ మీ కోర్ ఏదైతుందో దాన్ని ఖచ్చితంగా మీరు ట్రైన్ చేయాల్సిందే. బల్క్లు ఉంటే చేయాలి, కట్లో ఉన్నా చేయాలి, మెయింటైన్ చేస్తున్నప్పుడు కూడా చేయాలి. ప్రతి ఒక్క మజిల్ లాగానే వీక్లో 1 to 2 times ఖచ్చితంగా మీరు ట్రైన్ చేయాలి. అండ్ బాడీ కండిషన్ చూపిస్తా, లెట్స్ గో. పర్లేదు, బాగానే ఇంప్రూవ్ అవుతుంది ఆల్మోస్ట్ అయితే. బాడీ కేర్ అవుతుంది, ఇది తీస్తే ఇంకొంచెం కండిషన్ పంపించాలనిపిస్తుంది. చూద్దాం మెల్లమెల్లగా ఎట్లయితే. ఇట్స్ బీన్ జస్ట్ అ వీక్, 1 week అవుతుంది బల్క్ స్టార్ట్ చేసి. బ్యాక్ డబుల్ బైసెప్. సో ఫిజిక్ అప్డేట్, ఇంకొక 2 years బల్క్ చేద్దాం, కట్ చేద్దాం, బల్క్ చేద్దాం, కట్ చేద్దాం. ఇట్స్ రిపీటింగ్ ప్రాసెస్. అండ్ 2028 ఐసీఎన్లో హ్యామర్ కొడుతున్నాం. ఏమంటున్నా? ఖచ్చితంగా కొడతా, మాట ఇస్తున్నా, నా మాటే శాసనం. ఫిట్నెస్ మోడల్ దిగుతున్నాయి కదా, క్లాసిక్. సో క్లాసిక్ కోసమే ఇక అదొకటి ఉంటుంది కదా, ఏదేమైనా మన మంచికే అంటారు. సో అట్లా అనుకోండి, నేను కూడా దానికోసమే లైట్ తీసుకున్నా. దానికోసమే ఈసారి ఫోకసింగ్ మోర్ ఆన్ మజిల్ మాస్ అనుకుంటే. నేను లాస్ట్ ఇయర్ యాక్చువల్గా మెన్స్ ఫిట్నెస్లో దిగితే నేను కూడా గోల్డ్ కొడుతుంది తెలుసా, అంతా డిప్లీట్ అయినా లాస్ట్ టైం. సో యాజ్ పర్ ద ప్లాన్స్ ఈ మంత్ ఎండ్కి పీక్ వీక్ చేయాలి, ట్రయల్ పీక్ వీక్. ట్రయల్ పీక్ ఉంది. ఇంకా ట్రయల్ పీక్ అంటే ఇప్పుడు ఉండదు, ఇప్పుడు మేము రీఫీడ్ చేస్తున్నాం ఈ వీక్. సో ఈ వీక్ రీఫీడ్ చేసి తర్వాత మళ్ళీ ఒక 2 weeks డిప్లీట్ చేస్తాం. దాని తర్వాత ట్రయల్ పిక్స్ ఒకటి అవుతుంది. తర్వాత అది అయిపోయిన జస్ట్ 1 weekకి మళ్ళీ ఇంకొక ట్రయల్ పిక్ చేస్తాం. తర్వాత డైరెక్ట్ షోకి ఉంటుంది. సో వీక్ డిఫరెన్స్ ఉంటుంది. ఇంకొక 6 weeks ఉంది. సో వీల్ హ్యావ్ టు ప్లాన్ అకార్డింగ్లీ. 2028 ఈజ్ మన ఇయర్. 100K సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా హిట్ చేస్తా పడదాకా యూట్యూబ్లో. ఇన్స్టాగ్రామ్ ఖచ్చితంగా 300K ప్లస్ ఉంటారు ఆ టైంకి. ఇంకో 3 సంవత్సరాలు ఉంది, ఖచ్చితంగా హిట్ చేస్తారు. కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు రే. ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే నేను 1 million కూడా చెప్పచ్చు, బట్ కాన్ఫిడెన్స్తో చెప్తున్నా. ఒక రియలిస్టిక్ నోట్ పైన 300K ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో ఒక 100K ప్లస్ ఖచ్చితంగా అచీవ్ చేస్తా. సో అది చలో, సీ యూ ఆల్ టుమారో. నమస్తే, లవ్ యూ ఆల్, టేక్ కేర్.